హలో ఎవ్రీవన్. ఎవరైతే సింహ సారా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీరు ఆల్రెడీ చూసా ఉంటారు కదా థంబ్‌నెయిల్‌లో. అండ్ చాలామంది ఏమనుకుంటున్నారంటే యూట్యూబ్ ఆర్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి సింహ సారాకి మనీ వస్తుంది అని అనుకుంటున్నారు. సో దాని గురించే క్లారిటీ ఇద్దామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము యూట్యూబ్ స్టార్ట్ చేసింది మనీ వస్తదని కాదండి. మా సింబగాడికి ఒక మంచి పేరు తీసుకురావాలని స్టార్ట్ చేశాము. ఈ ఇన్కమ్ గురించి దాని గురించి అయితే అస్సలు కాదు. ఆ ఇన్కమ్ గురించి ముందు క్లారిటీ ఇచ్చే ముందు సారా డ్రెస్ గురించి మాట్లాడదాము. ఎంత క్యూట్ ఉందో కదా! సో నేను ఇవైతే ఆన్‌లైన్‌లో పెట్టాననమాట. ఫ్రాక్స్ 2 ఫ్రాక్స్. ఇఫ్ ఇన్‌కేస్ మీ డాగ్స్ కూడా కావాలంటే గనుక కమెంట్ చేయండి. అవి బేబీస్ డ్రెస్సే కానీ నేను సారాకి 4-5 ఇయర్స్ బేబీది ఆర్డర్ చేశాను. అది కరెక్ట్‌గా సరిపోయిందనమాట. ఎంత క్యూట్ ఉందో. సో పాయింట్‌కొద్దామా? ఏంటంటే సింబా సారాకి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుందా? అసలు ఎంతొస్తుంది? ప్రమోషన్ చేశారు కదా! వాళ్ళేమన్నా మనీ ఇచ్చారా? అని చెప్పి చాలా క్వెషన్స్ వచ్చినియి. నా ఫ్రెండ్స్ అడిగారు. అండ్ తెలిసిన వాళ్ళు అడిగారు. నేను వీడియో ఇలా ఆపగానే లెగుస్తున్నారు. ఆన్ చేయగానే నిద్రపోతున్నారనమాట. ఇదే కష్టం చాలా నాకు. ఇంత లాంగ్ వీడియో ఏదో షార్ట్ వీడియో అంటే నేనేదో చిన్న చిన్న క్లిప్స్ తీసి యాడ్ చేసి వాయిస్ చెప్తాను కానీ, లాంగ్ వీడియో అనేసరికి అసలు కుదరదనమాట. మార్నింగ్ నుంచి పడుకునే ఉంటాడు. ఇప్పుడు చూడండి ఎలా పడుకున్నాడో మళ్ళీ. సింహా సరే ఇంకా వాళ్ళు పడుకుంటున్నారు. వీడియో కంటిన్యూ చేస్తాను కాసేపు ఆగి. సారా అయితే పడుకోవట్లేదు. బట్ సారా ఓకే ట్రై చేద్దాము. ఇంకా సింబగాడు పడుకునే ఉంటాయి కనుక సారా ఒక్కదాన్ని కూర్చోబెట్టి వీడియో అయితే చెప్తాను. ప్లీజ్ సింహ ఇంక పడుకోకు. అండ్ సో మీ అందరి క్వశ్చన్‌కి నా ఆన్సర్ ఏంటంటే, సింబా సారాకి యూట్యూబ్‌లో అంత రీచ్ రాలేదండి ఇంకా. సో నేను తీసి ఒక 3 మంత్స్ అవుతుంది అంతే. అండ్ ఇంకోటేంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో 14,000 ఫాలోవర్స్ ఉన్నా మనకి ఒక్క రూపాయి కూడా దాని నుంచి రాదు. ఎందుకంటే మనం ప్రమోషన్స్ ఏమన్నా చేస్తే దాని ఇన్కమ్ మనకొస్తది తప్ప, నార్మల్‌గా అయితే మనకి ఎలాంటి అమౌంట్ రాదండి రీల్స్ చేస్తున్న దాన్ని బట్టి. అండ్ నేను చేసిందల్లా ఒక్క ప్రమోషనే. అది పెటాస్కో అని చెప్పి ఉంటది. అదైనా వాళ్ళు ఇంకా మనకి మనీ ఏమి ఇవ్వలేదండి. మనం ట్రీట్స్ మట్టికే చేసాం. వాళ్ళు ట్రీట్స్ ఇస్తే సో ఆ ట్రీట్స్‌ని మనం ప్రమోషన్ చేసాం అంతే. దాని నుంచి మనకి ఎలాంటి మనీ అయితే రాలేదనమాట. అండ్ ఇంకోటేంటంటే నేను అది తప్ప ఇంకో ప్రమోషన్సే చేయలా. ఎందుకంటే చాలామంది చాలా ప్రమోషన్స్ అడిగారు గానీ, బట్ ఇప్పుడు మనం ఒక ప్రొడక్ట్ చేస్తున్నామంటే అది డాగ్ తింటది. మనం మనుషులంటే ఏదో ఒకటి ఇక్కడ మిక్చర్ బావుందని, చాట్ బావుంది, అది బావుంది చెప్తాము, వెళ్ళి తినొచ్చు. బట్ డాగ్‌కేంటంటే మనం అది టేస్ట్ చేయం. ఆ ప్రొడక్ట్ ఎలా ఉంటదో తెలీదు. మన డాగ్స్‌కి పెట్టి ఓకే. ఇది బానే ఉంది అని చెక్ చేసి, అప్పుడు మనం దాన్ని ప్రమోషన్ చేయాలి. సో ఇదంతా ఎందుకొచ్చింది? నాకసలు ఖాళీ ఉండదు చెప్పాలంటే. చాలా రిస్క్ అనమాట. ఏదన్నా అయితే మనం ప్రమోషన్ చేస్తే మన మీదకొస్తది. అండ్ ఇలా నోరు లేని జీవులకి మనం ఏది పడితే అది ఫీడ్ చేయకూడదు. నేనైతే న్యాచురల్‌గానే ఫీడ్ చేయాలని చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలోని. సో, అందుకే నేను ఎలాంటి ప్రమోషన్స్ ఏం చేయలేదు. అలాంటివి ఏం పెట్టుకోలేదనమాట. సో, యూట్యూబ్ ఏంటంటే మాకింకా వాచ్ హవరే అవ్వలేదండి. అండ్ ఇంకా మానిటైజేషన్ కూడా జరగలేదు. అదంతా అవ్వకుండా మాకెలా వస్తది చెప్పండి మనీ? సో, చాలామంది ఏమనుకుంటున్నారంటే కొంతమంది వీడియోస్ చూసి వీళ్ళకి మనీ ఎక్కువొచ్చేస్తుంది. మనం కూడా చేసేస్తే వచ్చేస్తది అని అనుకుంటారు. బట్ రాదండి. వాళ్ళెంతో కష్టపడితే వాళ్ళు ఆ స్టేజ్‌కొచ్చారు గాబట్టి వాళ్ళకి అంతంత మనీ వస్తది. సో, మిగతా వాళ్ళు కూడా అదే అంతలా కష్టపడితే గనుక ఖచ్చితంగా వస్తది. రాదని చెప్పట్లేదు. బట్ స్టార్టింగ్ స్టేజ్‌లో అయితే రాదు. మనం 2-3 ఇయర్స్ కష్టపడితే గానీ మనం కష్టపడిన దానికి మనీ రాదు. బట్ ఏంటంటే వస్తుంది అనుకుంటున్నారు కాబట్టి జస్ట్ క్లారిటీ ఇస్తున్నాను అంతే అనమాట. మీకిక్కడ యాడ్ కూడా చేస్తాను. మాకింకా మానిటైజేషన్ అవ్వలేదు. వాచ్ హవర్ కంప్లీట్ అవ్వలేదు. అలాగే ఇంకోటేదో ఉంటది. ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. అదైతే కంప్లీట్ అవ్వలేదనమాట. జస్ట్ 1600 ఫాలోవర్స్ ఆర్ 1700 ఫాలోవర్సో ఉన్నారు అంతే యూట్యూబ్‌లో. మనీ అయితే ఎలాంటిది రాలేదు. ఒక్క రూపాయి కూడా మాకు యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి ప్రెజెంట్ అయితే రాలా. ఇన్ కేస్ ఫ్యూచర్‌లో వస్తే తప్పకుండా మీతోనే షేర్ చేసుకుంటాను. అండ్ అడిగిన ప్రతి ఒక్కరికి చెప్పలేను కాబట్టి వీడియో తీసి చెప్తున్నాననమాట.
సో, ఇంకా సింబా సార్‌కి నిద్రొచ్చేస్తుంది. వాళ్ళు నిద్ర చెడగొట్టాలని కాదు. మార్నింగ్ నుంచి పడుకునే ఉన్నారు. ఈవినింగ్ కూడా పడుకునే ఉంటారు. అండ్ నాకు కాలేజ్ ఉండడం వల్ల ఈ వీడియోస్ తీయడం కుదరట్లేదు. బట్ ఇప్పుడు కూడా తీయకపోతే ఇంక ఎడిట్ చేయలేను, పెట్టలేను. సో, మీ అందరికీ క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ ఇంకోటేంటంటే కామెంట్స్ గురించి కూడా అడుగుతున్నారు. అది ఇంకో వీడియోలో చెప్తాను. సో, ప్రెజెంట్ అయితే మనీ రావట్లేదండి. వస్తే తప్పకుండా చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.